హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పక్కా హిట్ కొడతా అంటున్న వరుణ్ తేజ్, సత్యదేవిని వదలంటున్న వెంకటేష్ మహా, ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన నాగ్ అశ్విన్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. పంజా రీ రిలీజ్ కి సరిగ్గా 50 days మాత్రమే ఉంది. సెప్టెంబర్ 1 అండ్ సెప్టెంబర్ 2 ఓవర్సీస్ లో రిలీజ్ కాబోతుండగా USA లో రిలీజ్ చేస్తుంది పృథ్వీరా వాళ్ళు. సో చూడాలి ఏ రేంజ్ లో రిలీజ్ చేస్తారో, ఏ రేంజ్ లో క్లిక్ అవుతుందో. కిరణ్ బౌరం చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేట్రికల్ ప్లస్ నాన్ థియేట్రికల్ బిజినెస్ 42 కోట్లకి చేరినట్టు సోషల్ మీడియాలో గట్టిగానే స్ప్రెడ్ చేస్తున్నారు. అసలు మేకర్స్ అయితే డిస్ట్రిబ్యూటర్స్ కి ₹1 కూడా తక్కువ చేసి అమ్మమని కూర్చున్నారు. ఎందుకంటే సినిమా చాలా బాగా వచ్చిందన్న కాన్ఫిడెన్స్ వాళ్ళలో ఉంది. సో చూడాలి కిరణ్ బౌరం ఈ సినిమాతో కూడా హిట్ కొడతాడో లేదో. నాగార్జున గారి 100వ సినిమా రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా 101వ సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే త్వరలోనే రానుంది. అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి డీసెంట్ సినిమా తీసిన బొమ్మరిలో భాస్కర్ తో 101వ సినిమా ఉండనుంది. నాగార్జున గారి బర్త్డేకి దీన్ని అనౌన్స్ చేయబోతున్నారు. సత్యదేవ్ వెంకటేష్ మహా కాంబినేషన్ లో ఇప్పటికే 2 సినిమాలు అయితే వచ్చాయి. ఒకటి OTTలో వచ్చింది, ఇంకొకటి ప్రెసెంట్ థియేటర్స్ లో నడుస్తుంది అండ్ ఫ్లాప్ అవడానికి రెడీ అవుతుంది కూడా. అండ్ ఇప్పుడు మరొక సినిమా వీళ్ళ కాంబినేషన్ లో రాబోతుంది. ఈసారి బ్రెయిన్ కి పదును పెట్టే సినిమాలు కాకుండా ఒక బ్యాడ్ యాక్షన్ సినిమాతో రాబోతున్నట్టు టాక్. సో హిట్ కొట్టే వరకు వీళ్ళు సినిమాలు చేస్తూనే ఉండేలా కనిపిస్తున్నారు. కొరియన్ కనకరాజ్ టీజర్ ఈ రోజు రిలీజ్ అయింది. టీజర్ చూసాక ఒకటే అనిపించింది, ఇది వరుణ్ తేజ్ కంబ్యాక్ ఫిలిం. రీసెంట్ టైంలో ఏ టీజర్ కూడా ఎంత ప్రామిసింగ్ గా అనిపించలేదు. ఖచ్చితంగా మేర్లపాక గాంధీ అయితే కంబ్యాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నాడు. మేర్లపాక గాంధీ లాంటి డైరెక్టర్ కంబ్యాక్ ఇచ్చాడంటే సరైన ఎంటర్టైనర్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. ఇక టీజర్ చూస్తే చాలా జానర్స్ అయితే మిక్స్ అయ్యాయి. హర్రర్ కామెడీ ఉంది, కొరియన్ బ్యాక్ డ్రాప్ టచ్ చేశారు. ఇలా చాలా టీజర్ నాకైతే ప్రామిసింగ్ గా అనిపించింది. మీకెలా అనిపించిందో కమెంట్ చేయండి. కల్కి సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా మందిలో డిస్కషన్స్ ఏంటి అంటే, కృష్ణుడు అర్జునుడి ముందు కర్ణుడిని ఎక్కడ పొగిడాడు, అసలు ఎందుకు కర్ణుడిని హైలైట్ చేస్తున్నారన్న గొడవలు గట్టిగానే జరిగాయి. అండ్ ఇప్పటికీ ఆ డిస్కషన్ లో జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అయితే ఈ రోజు ఒక పోస్ట్ పెట్టారు. నేనేం తీస్తున్నానో నాకు తెలుసు, మీరు మహాభారతం చదవకపోతే నా తప్పు కాదు. గూగుల్లో చెక్ చేసుకోండి, కృష్ణుడు అర్జునుడి ముందు చాలాసార్లే కర్ణుడి గురించి గొప్పగా చెప్పాడు అంటూ. సెకండ్ పార్ట్ ఎలా రాబోతుందో, ఏం తీయబోతున్నానో నాకు బాగా తెలుసని చెప్పుకొచ్చారు. సో ఒరిజినల్ గా కర్ణుడి క్యారెక్టర్ ఎలా అయితే ఎండ్ అవుతుందో అలా చూపెడితే ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతారన్నది కూడా గట్టిగా వినిపిస్తుంది. సో చూడాలి ఏం తీస్తున్నాడో. ప్రభాస్ బర్త్డేకి అప్డేట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇక లెనిన్ విషయానికి వస్తే 3 days పాటు వాళ్ళు వేడిగా 10 కోట్ల దగ్గర గ్రాస్ కలెక్ట్ చేసుకుంటూ వచ్చిన ఈ ఫిలిం ఫస్ట్ మండే సింగిల్ డిజిట్ గ్రాస్ తోనే సరిపెట్టుకోబోతుంది. అలానే అది తక్కువ నెంబర్ కూడా కాదు. అవర్లీ 5,000 వరకు టికెట్స్ అయితే బుక్ మై షోలో సోల్డ్ అవుతున్నాయి. ఈ వీడియో చేసే టైంకి ట్రాక్డ్ గ్రాస్ ఇండియాలో 3.5 కోట్ల రేంజ్ లో ఉండగా ఖచ్చితంగా 5 కోట్ల మార్క్ అయితే వాళ్ళు వేడిగా దాటనుంది. అది 8 కోట్లకు వెళ్ళిందంటే మండే టెస్ట్ లో పాస్ అయినట్టే. అప్పుడు 4 కోట్ల షేర్ కూడా వస్తుంది. బ్లాక్ బస్టర్ అవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో చూడాలి ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అప్కమింగ్ మూవీస్ లో మీరే మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.